హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చనా క్రియేటివ్స్ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చనా క్రియేటివ్స్ నేచర్ వ్లాగ్స్ నియర్ మై హోమ్, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి లేక్లో చెరువులో వర్షాలు పడి చెరువులోకి నీళ్ళు చాలా వచ్చేసాయండి. ఆ నీళ్ళు వచ్చి ప్రకృతి ఆహ్లాదకరాన్ని జనం హృదయాలకు చాలా ప్రశాంత వాతావరణాన్ని కలిగింపచేస్తుంది. ఈ చెరువు చుట్టూ దాదాపు మనకి 1.5 కిలోమీటర్ మనం వాకింగ్ చేసుకునేదానికి ఒక రౌండ్ వచ్చేసేసి 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఒక రౌండ్ వేస్తే వాకింగ్ ట్రాక్ ఉంది. ప్రతిరోజు ఈ ప్రకృతి వాతావరణంలో చాలామంది పబ్లిక్ అంటే ప్రజలు వేకువజామునే వచ్చి మార్నింగ్ వాకింగ్ కానివ్వండి, ఈవినింగ్ వాకింగ్ కానివ్వండి వస్తూనే ఉంటారు. ఇందులో వాకింగ్ ట్రాక్తో పాటు వ్యాయామం చేసుకోవడానికి చాలా పరికరాలు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా పరికరాలు కూడా ఉన్నాయి. పక్షులు, నీటి జీవాలు ఇలా అన్ని ప్రాణులు ఈ పార్కుకు వచ్చి సేద తీర్చుకుంటూ ఉంటాయి. ఈ క్లైమేట్, ఈ వాతావరణం అంతా మార్నింగ్ 6 o'clock వెళ్ళినప్పుడు తీసానండి ఈ వ్లాగ్స్. ఓకే, మనం ఈ ప్రకృతి యొక్క అందాలను మరియు ఈ నేచర్ వ్లాగ్స్ను చూసేద్దాం రండి. మేము ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాము. మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి. ఎప్పుడు వెళ్ళినా మినిమం ఒక 2 rounds వేసిన తర్వాత ఎటు ఒక 1/2 hour పడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నప్పుడు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. సో ఆ పచ్చదనానికి మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఎటువంటి ఆలోచనలకు తావు లేకోకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంచుతుందండి. రిలాక్స్ కావాలి మనకి అన్నప్పుడు ఎవరైనా సరే ఇలాంటి ప్రకృతి వాతావరణం మన ఇంటి దగ్గర కానివ్వండి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పార్క్స్ కానివ్వండి, లేదా మన ఇంట్లోనే ఒక చెట్టును పెంచుకుంటూ ఒక చెట్టునేంటి మనకు వీలైతే చాలా చెట్లను, ఇంట్లో మొక్కలను పెంచుకుంటే మన చుట్టూ ఎక్కువ పచ్చదనాన్ని మనం చూస్తూ ఉంటే ఈవెన్ మన మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మాకు అసలు పార్క్ని వదిలేసే రావాలనే అనిపించదండి. ఇంకా కాసేపు ఉందాం. నేను మార్నింగే వెళ్ళానండి. ఈ పక్షులు తిరిగి తర్వాత నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు అవి ఎగిరేటప్పుడు ఒక ఫ్లోలో అట్ ఏ టైం ఒక్కటేసారి ఫ్లై అవుతూనే ఉంటాయండి. నేను దానికోసం చాలాసేపు వెయిట్ చేసి పక్షులు కూడా రాలేదు. ఈసారి తప్పకుండా మన ఛానల్లో నేను ఆ బర్డ్స్ ఫ్లయింగ్ది నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. నేను అది మిస్ అయిపోయానని అనిపించింది. బట్ ఈ ప్రకృతి అందాలని మీరు కూడా మిస్ కాకూడదని చెప్పేసి నేను వీడియో త్వరగా ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి. మొత్తం ఆ చుట్టూ ఎంత ఉందో అదంతా కలిపి 1.5 కిలోమీటర్. దాని పక్కకి వాకింగ్ ట్రాక్ లాగా కట్టారు. సో మనం మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా ఇలానే వాటర్లో అలా స్విమ్ చేసుకుంటూ అట్ ఏ టైం ఒకటేసారి ఎగురుతాయండి. ఎగిరిన తర్వాత మళ్ళీ వాటర్లోకి ఇట్లా డిప్ అవుతూ ఉంటాయి. పార్క్ పక్కకే ఆవుల షెడ్ ఉందండి. ఆవుల షెడ్ ఇక్కడ ఈయన పాలు పిండుతున్నాడు, ఆవు పాలు. మనం ఇట్లనే పిండిచ్చేసుకొని కూడా మనము ఇంటికి తీసుకెళ్ళచ్చు. వాళ్ళు అట్లా కూడా ఇస్తారు మనకి. ఇలాంటివి అన్నీ మనం మిస్ అయిపోతున్నామండి. కాబట్టి మన ఛానల్లో కూడా ఈ ప్రకృతిని ఎవ్వరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు పోస్ట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.
మీకు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. బెల్ బటన్ మీద ప్రెస్ చేసినప్పుడు ఆల్, పర్సనలైజ్డ్, నన్ అని మీరు జస్ట్ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను అందించేటువంటి న్యూ నోటిఫికేషన్స్ కానివ్వండి, వీడియోస్ మీరు డైరెక్ట్గా మన ఛానల్ నుంచే చూడొచ్చు. బాయ్ బాయ్.